Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ముమ్మిడివరం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కిందికి వస్తుంది. దీని పార్లమెంట్ పరిధి వచ్చేసి అమలాపురం. ఇది 2008కి ముందు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉండేది. 2008 డీలిమిటేషన్ తర్వాత ఈ నియోజకవర్గం వచ్చేసి జనరల్ కేటగిరీలోకి మూవ్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే కాపు సామాజిక వర్గం దాదాపు 33,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈడిగ సామాజిక వర్గం దాదాపు 8,000 మంది ఉన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం 52,000 మంది ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం 48,000 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 10,000 మంది ఉన్నారు. శెట్టి బలిజ 45,000 మంది ఉన్నారు. ఎస్సీ మాదిగ 20,000 మంది దాకా ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో ఎక్కువగా అయితే ఎస్సీ మొత్తం కలిపి 72,000 దాకా ఉన్నారు. కాపు సామాజిక వర్గం కూడా 33,000 మంది ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం 48,000 మంది. శెట్టి బలిజ 45,000 మంది. సో వీళ్ళే గెలుపోటములను ఎక్కువగా శాసిస్తూ ఉంటారని చెప్పొచ్చు. మనము ఈ నియోజకవర్గంలో చూసుకుంటే గత 4 ఎన్నికల వివరాలు పినిపి విశ్వరూప్ ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున దాదాపు 15,350 ఓట్లతో 15.5% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. దీని తర్వాత ఈయన అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల ఈయన అక్కడికి మూవ్ అయిపోయారు. ఇప్పుడు కూడా జగన్ గారి గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా పనిచేసారు. 2009లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున 1925 స్వల్ప మార్జిన్ అని చెప్పొచ్చు, కేవలం 1.25% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో దట్ల సుబ్బారాజు బుచ్చిబాబు టీడీపీ పార్టీ తరపున దాదాపు 29,500 మెజారిటీ 17% భారీ మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు జనసేన ఓట్లు కూడా వీళ్ళకి 100% ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పొచ్చు. 2019లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తిరిగి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి దాదాపు 5,500 ఓట్లు త్రిముఖ పోరులో దాదాపు 3% మార్జిన్తో గెలవడం జరిగింది. ఇది గత 20 సంవత్సరాల్లో ఎన్నికల వివరాలు. సో ఇక్కడ చూసుకుంటే 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, ఒకసారి వైఎస్ఆర్సీపీ గెలిచిందని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో 2004కి ముందు కూడా ఎక్కువ సార్లు టీడీపీనే గెలుస్తూ వస్తూ ఉండింది. 2009లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత ఒకసారి కాంగ్రెస్, ఒకసారి వైఎస్ఆర్సీపీ జనరల్ కేటగిరీలోకి మూవ్ అయిన తర్వాత ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 78,500 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 73,000 దాకా పోలయ్యాయి. జనసేన కూడా ఇక్కడ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఓట్లు ఉన్నాయని చెప్పొచ్చు. క్యాండిడేట్ కూడా బలమైన క్యాండిడేట్ కావడం వల్ల ఎక్కువ ఓట్లు పోలవడం జరిగింది. సో 33,330 ఓట్లు వీళ్ళకి పోలవడం జరిగింది. బీజేపీకి నామమాత్రమే కేవలం 1,100 ఓట్లే పోలయ్యాయి. సో ఎన్డీఏ కూటమిగా చూస్తే దాదాపు 107,430 ఓట్లు ఎన్డీఏ కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 29,000 ఓట్లు ఎన్డీఏ కూటమికి అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది గత ఎన్నికల వివరాలు. ఈ నియోజకవర్గం ఏంటంటే త్రిముఖ పోరు జరిగితే అది వైఎస్ఆర్సీపీకి లాభం జరుగుతుంది. అదే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుంటే అది ఈ కూటమికి లాభం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు ప్రజారాజ్యం పార్టీకి చూసినా కూడా వీళ్ళకి మంచి ఓట్లు పోలవడం జరిగింది. ఈయన పినిపి విశ్వరూప్. ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాని తర్వాత ఇది జనరల్ కేటగిరీలోకి మూవ్ అవ్వడం వల్ల ఈయన వేరే నియోజకవర్గానికి మూవ్ అవ్వడం జరిగింది. ఈయన దట్ల సుబ్బరాజు, బుచ్చిబాబు అని కూడా పిలుస్తారు. ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు 2024లో కూడా ఈయనకే క్యాండిడేచర్ ఇచ్చారు. జనసేన నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఈయనకే క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. ఈయన గెలుస్తాడో లేదో చూడాలి. నెక్స్ట్ చూస్తే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున 1,500 స్వల్ప మెజారిటీ, అప్పుడు కూడా త్రిముఖ పోరు ఉండడం వల్ల గెలవడం జరిగింది. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ తరఫున దాదాపు 5,500 మెజారిటీ, అప్పుడు కూడా త్రిముఖ పోరులో ఈయనకి లాభించిందని చెప్పొచ్చు. సో ఇది ఈయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయనకి క్యాండిడేచర్ ఇవ్వడం జరిగింది. సో ముమ్మడివరంలో వచ్చేసి పొన్నాడ సతీష్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం టీడీపీకి రావడం వల్ల ఇక్కడ బుచ్చిబాబు గారు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ అయ్యే అంశాలు ఏంటంటే ఈ నియోజకవర్గంలో
ఈ క్యాండిడేట్ వచ్చేసి మత్స్యకార వర్గ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల అవి ప్లస్ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఈయనకి వెనకాల ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 ఓట్లు ఎస్సీ ఓట్లు ఉండటం వల్ల ఎక్కువగా అవన్నీ సంక్షేమ పథకాలకి ఎఫెక్ట్ ఉండడం వల్ల ఈయనకి లాభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మొత్తం రూరల్ పాపులేషన్ కావడం వల్ల కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుందేమో అని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈయనకి నెగిటివ్ అంశాలు ఏమైతే ఉన్నాయంటే నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదని చెప్పొచ్చు. కేవలం సంక్షేమ పథకాల మీదనే క్యాండిడేట్ ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఈయన ఎక్కువగా అందుబాటులో ఉండడు అనేది కూడా ఒకటి. ప్లస్ ఓన్లీ కుటుంబ సభ్యులు ఒకటే షాడో ఎమ్మెల్యేలుగా ఈ నియోజకవర్గాన్ని నడిపిస్తూ ఉంటారు అనేది ఈయనకు పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ గా చూపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇటు సైడ్ బుచ్చిబాబు గారి విషయానికి వస్తే ఈయన ఉన్నప్పుడు కూడా పెద్దగా అభివృద్ధికి ఈ నియోజకవర్గం నోచుకుపోయినప్పటికీ ఈయన గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారనేది ఒకటి సింపతి ఒకటి ఉంది. ప్లస్ ఈసారి జనసేనతో పొత్తు కారణంగా ఆ ఓట్లు ఈయన వెనకాల ర్యాలీ అవుతే 2014 మళ్ళీ రిపీట్ చేయొచ్చని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ముంపు గ్రామాలు ఉండడం వల్ల ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఎక్కువగా చాలా ఇబ్బందులు పడతా ఉంటారని చెప్పొచ్చు. వాళ్ళకి కంప్లీట్ గా ఏది ఫేవరబుల్ కండిషన్స్ లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింటెడ్ గా ఈచ్ గవర్నమెంట్ మీద ఉన్నారని చెప్పొచ్చు. సో వాళ్ళు ఈసారి ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు అని నేను అనుకుంటా ఉన్నాను. సో నా అంచనా ప్రకారం ఈ నియోజకవర్గం వచ్చేసి టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ గన జనసేన ఓట్లని ర్యాలీ చేయించుకోగలిగితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం టీడీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒక సైడ్ పితాని బాలకృష్ణ 2019లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అతను కూడా ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా తిరిగారు. కానీ ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చినప్పుడు ఈయనకి ఎంత సపోర్ట్ చేస్తారనేదే మెయిన్ క్వశ్చన్ గా ఉంది. ఒకవేళ జనసేన ఓట్లు గన టీడీపీ వెనకాల ర్యాలీ అయితే ఈ నియోజకవర్గం ఈజీగా టీడీపీ గెలిచే సీట్ అవుతుంది. లేదు ఒకవేళ పితాని గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి జనసేన ఓట్లను కొద్దిగా చీలిస్తే అప్పుడు టైట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళినా అప్పుడు కూడా కొంచెం టీడీపీకే ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న సినారియోని బట్టి టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఇంకా మనకు మేనిఫెస్టోలు 2 పార్టీలు ఇవ్వాలి. ఇంకా 20 రోజుల ప్రచారం ఉంది. సో ఎవరైతే ఈ ప్రచారంలో ముందుంటారో వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని గెలిచే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఉన్న సినారియోని బట్టి టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రిడిక్షన్ తో మీరు ఏకీభవిస్తే అది కామెంట్ చేసి తెలియజేయండి. అలాగనే ఏమన్నా మీరు వేరేలాగా ప్రిడిక్ట్ చేసినా కూడా కామెంట్ చేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.